హాయ్ హలో వెల్కమ్ టు E960 టీవీ. నేను మీ సంతోష్. మనతో పాటు అశోక్ అని ఉన్నారు. ఏదైతే బాధితులు ఉన్నారో ఒకటొకటిగా చాలామంది వస్తూ ఉన్నారు బయటికి. ఈ మంగ్లీ ఇష్యూ ఏదైతే ఉందో, మంగ్లీ రమావతి మధు ఈ స్కామింగ్ ఇష్యూ క్లోజ్ అయ్యేటట్లేదు ఇప్పట్లో. ఎందుకంటే ఒకటొకటి ఇంకా పెరుగుతూ ఉన్నారు బాధితులు. ఒకసారి అశోక్ అన్నతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉన్నది ఏంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం జరుగుతూ ఉన్నది? దీనికి ఎండ్ కట్ అనేది ఉందా లేదా? ఎండ్ కట్ అన్ని విషయాల్లో ఎండ్ కట్ ఉంటుంది. మేము కూడా ఎండ్ కట్ వేయాలని ఫిక్స్ అయినాం. అది మంగ్లీ గారికి, అది మంగ్లీ గారు ఎండ్ కట్ వేస్తుందా వేయదా అది మంగ్లీ గారి చేతిలోనే ఉంది. మంగ్లీ గారు ముందుకు రావాలి. మంగ్లీ గారికి అసలు సంబంధమే లేదంటున్నారు. సంబంధం లేదు కదా అన్న. సంబంధం లేనప్పుడు బాధితులు వచ్చి చెప్తున్నారు కదా. మేము డే 1 ఎక్కడైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మా గౌరవనీయులు సంపత్ నాయక్ గారి ఆధ్వర్యంలో, అలాగే గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి ఈమెపై చర్యలు తీసుకోవాలి, ఈమెపై ఆరోపణలు ఎదురవుతున్నాయి, ఈమెపై చర్యలు తీసుకోవాలని వచ్చాం. అదే రోజు మేమేం చెప్పాం, 2 రోజుల తర్వాత పూర్తి ఆధారాలతోనే మేము కంటిన్యూస్గా ప్రెస్ మీట్ పెట్టడం కూడా ప్రారంభం చేస్తామని చెప్పాం. ఆ 2 రోజుల తర్వాతనే మీ ప్రెస్ మీడియాని అందరిని పిలిచాం, సాక్ష్యాలన్నీ బయట పెట్టాం, ఆధారాలన్నీ బయట పెడుతున్నాం ఒక్కొక్కటి. అప్పట్లో ఆ మధ్యకాలంలోనే మాపై కొన్ని లేనిపోని నిందలు, వీళ్ళ దగ్గర బాధితులే రాదు, వీళ్ళు ఫేమస్ కావడానికి ఏదో ఇట్లా చేస్తున్నారు అన్నారు. ఎస్, ఈరోజు అదే బాధితులతోనే మేము ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ సమావేశం పెట్టాం. దాంట్లో ఎవరిని తీసుకొచ్చాం? ఏదైతే నిన్న వీడియో రిలీజ్ అయింది, ముఖ్య అనుచరుడు రమేష్. ఎవరు రమేష్? మధు డ్రైవరు, తర్వాత క్యాషియర్. డబ్బులు వచ్చే డబ్బులన్నీ ఈయనకి ఇవ్వాలి, డబ్బులు తీసుకునేది ఈయన దగ్గరికి వెళ్ళి పోవాలి. రమావతి ఈరోజు రమేష్ ఏమంటున్నాడు, నేనే స్వయంగా డబ్బులు తీసుకొని మంగ్లీ గారి ఇంట్లో 30 లక్షల బ్యాగ్ ఇచ్చినా లేదా, అది టూరిస్ట్ బ్యాగ్ అంట. ఆ టూరిస్ట్ బ్యాగ్లో పోయి నేను ఇచ్చొచ్చిన, ఒకసారి అక్కడ ఇచ్చిన, ఒకసారి మంగ్లీ నా డైరెక్ట్ మా ఆఫీస్కి వచ్చింది 6 గంటలకి. నువ్వు వచ్చినావా లేదా? మంగ్లీ గారు నా ముందు పెట్టండి, నేను మాట్లాడతా మంగ్లీ గారు అని చెప్పేసి ఇందాక అన్నాడు కదా ప్రెస్ మీట్. వచ్చిండు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఆననే అన్నాడు కదా. నా మంగ్లీ గారి నా ముందలు తీసుకోరండి, లేకపోతే నన్ను మంగ్లీ గారి ముందలు తీసుకోపండి. ఎందుకు మంగ్లీ గారు బయటికి రావట్లేదు అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు బయటికి రావడం లేదు? డబ్బులు తీసుకుందంత ఎవరు? ఏ సామాజిక వర్గం? గిరిజనులు, బంజారాలు. ఆమె ఏ సామాజిక వర్గం? బంజారాలు. నేను ఈమె ఇలా కడుపు కొట్టి నేను ఈ స్టేజ్లో ఈ భూములు కొంటున్నా, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టినా, ఇదంతా తీసుకుంటే నన్ను తూ అని చెప్తే తిట్టుకుంటారేమో అని చెప్పేసి బయటికి రావట్లేదు. అబద్ధాలు చెప్తుంది. డే 1 అన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నువ్వేమన్నావు? నాకు తెలియదు అన్నావు. ఎక్కడో ఫోటో దిగిండు, అందరితో పాటు దిగినాను, ఫ్యాన్ అన్నావు. సంతోషం. మిర్యాలగూడ నుంచి ఒదిబట్లకు ఎంత దూరం ఉంటుంది అంటే 60, 70, 80 కిలోమీటర్లు. రాత్రి 12 గంటలకు ఒక అభిమాని భోజనానికి పిలిస్తే పోయినావంట. 70, 80 కిలోమీటర్లు పోతానా అభిమాని? పిలిచి ట్రై చేయకపోయారు, మీ ఇంటికి వస్తుంది. 100 సార్లు పిలిచినాం, రారు. మీ ఇంటికి ఎందుకు రాలి మరి? ఇక మాకు అదెంత తెలియదు అన్న. ఇంకా మేము ఎప్పుడు పిలవలే ఆమె రాదని, కానీ ఆడ ఎంత గొప్ప అభిమానం మాకు తెలియదు కదా. అభిమాని పిలిపించిండు, వచ్చింది. మరి ఇదే అభిమాని నీకు 15 లక్షలు పెట్టి బర్త్డే పార్టీ చేపించిండు కదా. నెక్లెస్, డైమండ్ నెక్లెస్ కూడా ఇచ్చిండు అని చెప్తా. తొలి వెలుగులో అభిషేక్ అనేది మధు యొక్క పార్ట్నరే కదా. అదే 4,50,000 పెట్టి కోసం నెక్లెస్ కొన్నారంట కదా. నీ ప్రైవేట్ ఫంక్షన్లో, మ్యూజిక్ ఫంక్షన్లో మధు వచ్చిండు కదా. మీరే ఇచ్చినంట కదా పాసులు. మరి డే 2లో ఇక్కడ ఏం సంబంధం లేదు అక్కడ అన్నావు. ఇవన్నీ సాక్ష్యాలన్నీ బయటకు వచ్చిన తర్వాత డీజీపీ ఆఫీస్ దగ్గర ఏం చెప్పింది, మా తమ్మునికి మధుకి ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్నారో నాకు తెలియదు అన్నది. సంతోషం. మరి 3వ రోజు ఏమన్నది, నిన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అది ఎప్పుడు రిలీజ్ చేసింది? రమేష్ని మేము బయటికి తీసుకొచ్చిన తర్వాత, రమేష్ అన్ని నిజాలు చెప్తున్న తర్వాత నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమిచ్చింది? తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ మైక్రో ఫైనాన్స్లో బాధితులకు అన్యాయం జరిగింది. ఇది కూడా ఆరోపణలు అనుకోవచ్చు కదా నువ్వు. యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే, మంగ్లీ గారు మొత్తం మీద కడిగిన ముత్యంలాగా బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉన్నది. ఈ రమావతి మధు ఎవరైతే ఉన్నారో, రమావతి మధు బాధితులకు డబ్బులు ఇచ్చే విధంగా చేసి, అదే రమావతి మధుతోని మంగ్లీ గారికి సంబంధం లేదు, శివకు సంబంధం లేదని చెప్పిద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నదని బయట డిస్కషన్స్ అనేది జరుగుతూ ఉన్నది. నువ్వేమైనా ప్లాన్ చేసుకో, పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, అవి చేసిన తర్వాత ఏం ప్లాన్ చేసుకున్నా సంతోషమే. మీకు కావాల్సింది పేద ప్రజలకు డబ్బులు ఇవ్వాలి. పేద ప్రజల జీవితాన్ని దారబోసిరు, 15-20 సంవత్సరాలు వెనక నెట్టేసిరు అన్న. ఒక్క మాట చెప్తా, దేవరకొండ నియోజకవర్గం మీకు తెలుసు. దేవరకొండ నియోజకవర్గం స్టోరీ మొత్తం తెలుసు. ఒకప్పుడు దేవరకొండ నియోజకవర్గం ఆడపిల్లలు పుడితే అమ్ముకునే వాళ్ళన్నా. ఈరోజు అదే ఆడబిడ్డ పెళ్లిళ్ళు చేయాలంటే వీళ్ళు తీసుకున్న డబ్బులతో పెళ్లిళ్ళు చేపించలేకపోతున్నామన్నా. అదే పాత రోజులకు తీసుకుపోయిరన్నా ఈ దుర్మార్గులంతా. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి.
ఫైనల్గా నేను ఏమంటున్నా అశోక్ అన్న, ఫైనల్గా మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? మంగ్లీ ఈ టాపిక్ ఇంకా వదిలేయాలి అనుకుంటే ఏం కావాలి మీకు? మీరు ఏం కోరుతున్నారు? ఈ టాపిక్ని వదిలేయాలనుకుంటే ఒక టాస్క్. నువ్వు నీ ఇష్ట దైవం, నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు ఇష్టంగా కట్టించిన నీ హనుమంతుడు దేవుడు ఉన్నాడు కదా, నేను కూడా హనుమంతుని భక్తున్నే. ఓకే, నువ్వు అదే హనుమంతుడు నువ్వు కట్టించినావు కదా తండాలో, హనుమంతు మీద ప్రమాణం వేయి. ప్రమాణం వేసి నాకు ఈ స్కామ్లో సంబంధం లేదు, నా తమ్మునికి సంబంధం లేదు, నేను డబ్బులు తీసుకోలేదు, మనం అందరం కలిసి సిబిఐకి కంప్లైంట్ ఇద్దాం. ఓకే, డేట్ నువ్వనే చెప్పు, ఎందుకంటే 30 రోజులు నువ్వు అన్యాయం అయిపోయినావు కదా. ఇవి ఈవెంట్స్ చేయక, స్టూడియోలు చేయక మేమేం అన్యాయం అవ్వలేం, మా డ్యూటీనే ఇది. నువ్వు డేట్ చెప్తావా, మేము డేట్ చెప్తావా? మీడియాకు ఒక రోజు పిలిపించుకుందాం, సిబిఐ ఆఫీస్కి వెళ్దాం, నువ్వు ప్రమాణం చేయి. నేను ఎవరికి ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చెయ్యను ఈ కేసులో. పేద ప్రజలకు న్యాయం జరగాలి, మధు గారి పైన చర్యలు తీసుకోవాలని నువ్వు ఒక్క కంప్లైంట్ పెట్టు, ఎండ్ కార్డ్ పెడదాం దీనికి. ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, విన్నారు కదా ఏం చెప్తా ఉన్నారు. ఏదైనా సరే మంగ్లీ గారు ఇదే డీసీపీ ఆఫీస్లో కావచ్చు, ఇక్కడ రమవతు మధుకు పిలిపించి డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేసి నాకు ఏ సంబంధం లేదని, ఒక కేసు పెట్టు, నేను వదిలేస్తాం, నీకు సంబంధం లేదని, నువ్వు ప్రమాణం చేయి, నీ హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉందో హనుమాన్ టెంపుల్ మీద ప్రమాణం చేసే ప్రయత్నం చేయి అని చెప్తా ఉన్నారు. ఓకే, రైట్, ఇది ఎప్పుడు ఈ మంగ్లీ ఇష్యూ ఎక్కడ ఎండు కార్డు పడుతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.